దీని మీద ఎవ్రీడే డిబేట్లు పెట్టే సాంబశివరావు మూర్తి పారిపోయారు. ఎందుకు అంటే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియో తప్పుగా చేసినట్ట. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే ఆమె నా సిస్టర్ అని ప్రకటించమనవయ్యా. BR9 ప్రకటించమను, నా సిస్టర్తో సమానం ఆవిడని ప్రకటించమను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే అంట పాపం అంతా తప్పు పట్టారండి. హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని లేదు, ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఏముంది అందులో? తిరుపతికి ఏం సంబంధం? సిగ్గుండాలి TV5 మూర్తికి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఆయన పైన పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్నట్టు మేము వస్తుంది, కిందేమో ఆయన వీడియో వస్తుంది. అది BR9 వీడియో అని ఆయనే ఒప్పుకున్నాడు. అయినా దాంట్లో తప్పు లేదు, అది నా పర్సనల్ వ్యక్తిగత జీవితం అన్నాడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్గా తీసుకున్నాను. దయచేసి ఏదో ప్రభుత్వాన్ని మోసాడు కదా అని ఆయన్ని కంటిన్యూ చేస్తే మేమైతే ఊరుకోం కదా. మా పార్టీ దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెడుతుంది, మా పార్టీ దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తుంది. ఇది ప్రతిరోజు మీడియాలో మాట్లాడతాం. BR9ని అక్కడ కొనసాగించాల్సినటువంటి అర్హత లేదు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తొలగించాల్సిందే. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే. తాత్కాలికంగానే ఆయన్ని కనుక అక్కడ పక్కన పెట్టకపోతే జరిగే పరిణామాలకి, జరిగే చెడు ప్రచారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికి 120 కోట్లు ఖర్చు పెట్టాను, నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరువు అవుతుంది.